జగిత్యాల జిల్లా చొప్పదల్ నియోజకవర్గంలోని కొడిమియాల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదల్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో విడుదల చేయడానికి స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోగూరు నాగభూషణ్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు గోగూరు మహపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండా రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రైతు భరోసా నిధుల విడుదల చేసిన సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులు, ఫ్యాక్స్ డైరెక్టర్లు, ఫ్యాక్స్ చైర్మన్లు, పాత్రికేయ మిత్రులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, పెద్దలు, టీపీసీసీ మెంబర్ గారు మరియు వార్డ్ మెంబర్స్, పాలకవర్గము అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు 2,482 కోట్లు అని విడుదల చేయడం జరిగింది. దానికి రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తుండ్రు. తర్వాత ఈ వాళ్లకు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులకు ఏం దొరకక, కాంగ్రెస్ వాళ్ళని ఏమనాలని వాళ్ళకి ఏమి తెలియక ఒక రైతు యూరియా యాప్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఆ యూరియా యాప్ అనేది యాక్చువల్గా దళారీ వ్యవస్థకు పోవద్దన్నతోని ఒరిజినల్ రైతుకే చెందడం జరుగుతుంది. వాళ్ళు స్మార్ట్ ఫోన్లు కాదు, చిన్న ఫోన్ అయినా ఫ్యాక్స్లకైనా దుకాణాలకైనా చిన్న స్మార్ట్ ఫోన్లైనా ఓటీపీ వస్తుంది. వాళ్ళకి ఎన్ని బ్యాగులు అవసరం ఉంటే అన్ని బ్యాగులు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రెండోది, మన దగ్గర యూరియా షార్టేజ్ అన్నారు. యూరియా అనే షార్టేజ్ లేదు. దాదాపు ఏవో గారు నిన్న చెప్పిందల్లా దాదాపు 7,400 మెట్రిక్ టన్నులు అంటే వచ్చింది. దానిలోకెళ్ళి 2,400, దాదాపు 500 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నాయి. దాదాపు 10,000 బ్యాగులు ఉన్నాయి. ఒరిజినల్ రైతు ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఓటీపీ ద్వారా యూరియా బ్యాగ్ లేదనుకుంటా దళారీ వ్యవస్థను కాకుండా ఒరిజినల్ రైతుకే అందించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఒరిజినల్గా రైతుకు యూరియా బ్యాగు గత 10 సంవత్సరాలల్లో చెప్పులు పెట్టి రైతులు నిలబడ్డారు. అవి తీసుకుపోయి ఒక రైతుకు భూమి లేకుండా ఆ 2 బ్యాగులు తీసుకుపోయి బయట అమ్ముకున్న చరిత్ర ఉన్నది ఆ 10 సంవత్సరాలలో. కానీ ఈరోజు అటువంటి చరిత్ర ఉండొద్దనే రేవంత్ రెడ్డి గారు ఒక యాప్ని తీసుకొచ్చి ఒరిజినల్ రైతుకు ఖచ్చితంగా ఈ యూరియా బ్యాగ్ అనేది చేరాలని చెప్పేసి ఈ కంకణం కట్టుకొని అచ్చేసిండు. తర్వాత ఈ రైతు భరోసా కూడా వానాకాలం సీజన్ ఇంత కష్టకాలంలో కూడా రైతు భరోసా విడుదల చేసిందంటే రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యమన్న గారు ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ ఏదొచ్చినా, ఏ ఆపద వచ్చినా అభివృద్ధితోనే మనం అధ్యద్దాం. ఏ ఆపద వచ్చినా అక్కడికి పోయి మందలిచ్చి కనీసం 5వ 10వ ఇచ్చుకుంటూ, తర్వాత మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటూ, ఎల్ఓసి ఇచ్చుకుంటూ ప్రతి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే తిరుగుతుండు మన ఎమ్మెల్యే గారు. అటువంటి ఎమ్మెల్యేను మళ్ళొక్కసారి మనం కంకణం కట్టుకొని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన వర్గం మేడిపల్లి సత్యమన్న వర్గం అనే నినాదంతో ముందుకు పోతే మనం మళ్ళీ ఇంకా ముందు ఇంకా అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం.